హలో అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. నేను జరుపుకున్న రక్షాబంధన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూడండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవన్నీ నేను తయారు చేపించిన రాఖీలండి, హ్యాండ్ మేడ్ అనమాట. ఫస్ట్ మా చిన్నోడితో స్టార్ట్ చేద్దాం. పొద్దున్నే చూడండి బెడ్లో వాడి మారం, వాని జోక్స్. ఏంటిది అది? దాంతో ఏం చేస్తున్నావు? ఎక్కడ? బెడ్ పైన కలలనా? బెడ్ పైన హోంవర్క్ ఇస్తానా? అవునా? అవి అన్నయ్య కాలు పెడతాండి నీ పైన. పెట్టలేదా? లేస్తావా మరిగా? కాసేపు వెయిట్ చేయాలనా? అందుకే అది నా రబ్బర్ బ్యాండ్ కదా, దాంతోనే ఏం చేస్తున్నావు? దాంతో హోంవర్క్ రాస్తానా? అది పెన్సిల్ అనుకున్నావా? ఫ్యాన్ ఆఫ్ చేసిన, కూలర్ ఆఫ్ చేసిన అయినా మెలకు వస్తలేదా మీకు? ఎక్కిలేనా? ఎక్కిలే. అగో పూజ స్టార్ట్ అయింది, అయినా పడుతుంది. ఏమొద్దు కానీ తల మీద చెయ్యి పెట్టుకుని లేదా? బొట్టు పెట్టేటప్పుడు తల మీద చెయ్యి పెట్టుకుని లేదా? మస్తు దాహం అవుతాను. నేను కట్టే రాఖీ కడితే ఎవ్వరి రాఖీలు కనబడాయి. అట్లా తెచ్చినాయి సార్ రాఖీ. మొత్తం కవర్ అయిపోవాలి. గతం ఫిక్స్ అయిపోయినా అంతే. మళ్ళా కట్టినా అంటే దాని కిందనే కట్టాలి. మా డాడీ అయితే ఆ రాఖీ కట్టిండంటే కథం నిండిపోతుండే చెయ్యి. వీడియో తీసిన ఏంద్రా వీడియో తీసిన అరే ఆగ్రా. బావదా మీరు ఆశీర్వాదం తీసుకున్న అత్త దగ్గర అన్న ఇట్లా ఆగ్రా. నాకేదో డౌట్ కొడుతుంది. వెళ్ళనా? చలో. నువ్వెందుకు మధ్యలో నిలబడ్డావురా? అట్లుండదు అన్నయ్య, అట్లుండదు. ఓకే డన్. దేంది దానికి అన్నట్టు.
ఏం చేస్తున్నారు? మమ్మీ చెప్పింది దానికంటే చాలా ఉన్నారు. పుస్తకం పెట్టదు బేబీ అప్పుడే పట్టు కావాలంటే ఓకే ఇట్లా దిగుంటావా ఫోటో ఒకటి నా పేరు సోమవారం వీడియో భీముడు అర్జున్ 2024 లో మంచి గ్రూప్ 2025 చూశారు కదా, మా ఫ్రెండ్ అయితే వచ్చి మా ఆయనకు రాఖీ కట్టేసింది. మా ఫ్రెండ్ అంటే నా క్లాస్మేట్ అనమాట. మా ఆయన వాళ్ళ సిస్టర్ కాదు, ఓన్ సిస్టర్ కాదు, కాకపోతే ఎప్పటి నుంచో రాఖీ కడుతుంది. చాలా ఎఫెక్షన్ అనమాట వాళ్ళిద్దరికి. అందుకోసమని ఎవ్రీ ఇయర్ వచ్చి రాఖీ కడుతుంది. నేను కూడా అన్నయ్యకి రాఖీ కట్టేస్తా. ఇంకా ఎందుకు మెయిన్ వాయిస్ ఉంచానంటే మధ్య మధ్యలో మా చిన్న బాబు చాలా ఫన్నీగా చేస్తున్నాడు. అక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వడము అన్నట్టుగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇచ్చాను. దాదాపు వాడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడో మీరు కూడా రెగ్యులర్ నా రీల్స్ షార్ట్స్ చూస్తుంటారు కదా. సో అందుకోసం మీకు కొంచెం వీడియో బోర్ కొట్టకూడదు నా వాయిస్తో అన్నట్టుగా అక్కడక్కడ వాడి వాయిస్ ఓపెన్ చేశాను నేను. సో బోర్ అనిపిస్తే సారీ అండి. నెక్స్ట్ ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన మా బ్రదర్కి రాఖీ కట్టడానికి. మా మేనత్త కట్టిన తర్వాతే మేము కడతామండి. మేనత్త అంటే మా డాడీ వాళ్ళ చెల్లెలు ఈమె. మా అత్త అంటే మేము మా తెలంగాణలో అయితే మేనత్తలని మేము అక్క అని పిలుస్తాము, అక్క అనే పిలుస్తాము. చిన్నప్పటి నుంచి అదే అలవాటు మాకు. ఒకవేళ ఇన్కేస్ మా మేనత్త వాళ్ళ కొడుకులను పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే అత్తయ్య అని పిలవము, అక్క అనే పిలుస్తాము. మాకు అదే అలవాటు అండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నా వీడియోస్ తెలియదు కాబట్టి మీరు ఎలా సంబోధిస్తారనేది నాతో షేర్ చేయండి. మా తమ్ముడికి అయితే అక్క కట్టిన తర్వాతనే రాఖీలు మేమందరం స్టార్ట్ చేస్తాం. మా అక్క మా తమ్ముడికి ఎందుకు రాఖీ కడుతుంది అంటే డాడీ లేరు మాకు. మా డాడీ చనిపోయిన దగ్గర నుంచి రాఖీ పడగొట్టద్దని చెప్పేసి మా అక్క వచ్చిన ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా తను వచ్చి ఫస్ట్ రాఖీ కట్టిన తర్వాత మేము రాఖీ స్టార్ట్ చేస్తాం కట్టడము. మా తమ్ముడికి మా మేనత్త వాళ్ళ అన్నయ్యను ఊహించుకొని మా తమ్ముడికి రాఖీ కడుతుంది అనమాట. వాళ్ళ అన్నయ్య ప్లేస్లో మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాఖీ కడుతుంది. ఇంకా ఆమె చేతిలో ఉన్న పెళ్లి కార్డ్స్ ఏంటంటే మా తమ్ముడి వాళ్ళ బావమర్దిది అంటే మా మరదల వాళ్ళ అన్నది మ్యారేజ్ ఉంది 24కి. అందుకోసం అనేసి కొన్ని కార్డ్స్ పంపిస్తున్నాడు వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అదన్నమాట. దాని తర్వాత ఇంకా మా అక్క రాఖీలు స్టార్ట్ చేసామండి కట్టుకోవడము. మా అక్క నేను రాఖీలు కట్టడం అయితే జరుగుతుంది. చూడండి, వాయిస్ ఓవర్ ఎక్కువైతే ఇవ్వను, కొంచెం మీరే చూసి నా వీడియో ఎలా ఉంది ఏంటి మీరు ఎలా జరుపుకున్నారో. మేమైతే ఈ విధంగా జరుపుకుంటాము. ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటారు కదా దాదాపు మీరు నా వీడియోస్లో కొత్త ఏమి ఉండదు. కాకపోతే కొంచెం కొత్తనైతే ఉంది, అది చివరిలో చెప్తాను ఏంటనేది. వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నేను చాలా బొద్దుగా అయిపోయాను. ఆ విషయం మీకు అందరికి అర్థమవుతుంది. కామెంట్ అయితే చేయకండి. పెద్ద రాఖీలు తీసుకొచ్చానని ఓవర్ ఎగ్జైటింగ్ అనమాట నాది. పెద్ద రాఖీస్ దొరకలేదు, దాదాపు ఒక 4 or 5 దొరికాయి అంతే. అందులో మా తమ్ముడికి ఇంకా మా పెద్దన్నయ్యకి పెద్ద రాఖీలు కట్టుకోవడం ఇష్టము. అందుకోసమని మా పెద్దన్నయ్య కోసము ఒకటి, మా తమ్ముడి కోసం ఒకటని పెట్టేశాము. 2 తమ్ముళ్ళకి పెద్ద రాఖీలు కట్టాను నేను. ఒక అన్నయ్యకి కూడా పెద్ద రాఖీ కట్టాను, మా పెద్దన్నయ్యకి. చూడండి, చూసి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మీకు అందరికైతే తెలిసిందే కదా అండి, మళ్ళీ ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పని లేదు. ఈసారి పర్టికులర్గా వీడియోస్ తీయడానికి ఎవ్వరు లేరు నా దగ్గర. అందుకోసమని వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మొబైల్ పట్టుకొని వీడియో తీశారు. అది ఎలా ఉందో అలాగే అప్లోడ్ చేశాను. ప్లీజ్ ఎలా ఉన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. హ్యాపీ రక్షాబంధన్ అని.
చూసిన ప్రతి ఒక్కరు ఒక కామెంట్ పెడితే ఏంటంటే వ్యూస్ పెరుగుతున్నాయి కానీ వ్యూస్లో ఎవరు చూస్తున్నారు, నా వీడియోని ఎవరు లైక్ చేస్తున్నారని నాకు తెలియాలంటే కంపల్సరీ మీరు ఒక మెసేజ్ అయితే హాయ్ అన్న పెట్టండి ప్లీజ్. ఏమనుకోకుండా ఎవరు చూస్తున్నారు వీడియో అని తెలుసుకోవాలని చిన్న క్యూరియాసిటీ అంతే. మధ్య మధ్యలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సారీ. మీరు ఎలా చేసుకుంటారు మేము ఎలా చేసుకుంటారు అనేది డిఫరెంట్ కదా. మేమైతే ఇట్లా చేసుకుంటాము. రాఖీలు కట్టే ముందు బొట్టు పెట్టేసి రాఖీ కట్టిన తర్వాత హారతి ఇవ్వడం, బట్టలు పెట్టడం, ఇదంతా ఆనవాయితీ. ఇంకొక విషయం ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకు మాత్రమే పక్కన ఎవరు కూర్చోవాల్సిన పని ఉండదు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం కంపల్సరీ పక్కన భార్యను కూర్చోబెట్టి కడతాము రాఖీ. ఇది ఆనవాయితీ అంటారు, మేమైతే అట్లనే కడతాము. మేము రాఖీలు కట్టడం అయిపోయిన తర్వాత మా చెల్లె కడుతుందండి. మా చెల్లె అంటే మేము ఆ 4 అక్క చెల్లెళ్ళం. మా డాడీకి మా తమ్ముడు 5గురం అండి. మేము మొత్తంగా 3 అక్క చెల్లెళ్ళం అయితే ఉన్నాము, తమ్ముడు ఇంకా. ఈమె మా చెల్లె ఎందుకన్నానంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట. మా ఓన్ బాబాయ్ వాళ్ళ తమ్ముడు కూతురు, మా బాబాయ్ కూతురు అన్నమాట.
అందుకోసం మా చెల్లని చెప్పాను. మా అందరికంటే చిన్నదనమాట, మా తమ్ముడి కంటే పెద్దది. తను కూడా రాఖీ కట్టడానికి వచ్చింది. ఎందుకు సైగలు చేస్తుందని డౌట్ కదా, తనకి మాటలు రావు కాబట్టి చేస్తుంది. చాలా ఇష్టంగా వచ్చి దూరం నుంచి వచ్చి మా తమ్ముడికి రాఖీ కడుతుంది ఎవ్రీ ఇయర్. అందుకు తను మా ఫేవరెట్ అనమాట. మీరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా మా తమ్ముడిని, మా మరదల్ని, నేను ఎంతమందికి రాఖీ కడుతున్నాను అంతమందిని హార్ట్ఫుల్గా బ్లెస్ చేయండి. మేము రాఖీలు కట్టడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు మా మేనత్తకి, మా చెల్లెకి కలిపి ఒకసారి పెట్టాడు బట్టలు, మా అక్కకి నాకు కలిపి ఒకసారి పెట్టాడండి బట్టలు పెట్టడం కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెటల్లమాట వెళ్ళిపోయినాం. ఎందుకంటే దూరం వెళ్ళేది ఉంది, వేరే దగ్గర వెళ్ళి కూడా బాబాయ్ వాళ్ళ అబ్బాయిలకి రాఖీలు కట్టేది ఉంది కాబట్టి ఇంకా మేము తొందరగానే వెళ్ళిపోయినాము. ఫుడ్ ఏం తినకుండా, అందుకే ఫీల్ అయ్యారు వాళ్ళు, వంట చేస్తే కూడా తినకుండా వెళ్ళామని. చాలా వర్షం వచ్చింది కదా అండి, మీ ఏరియాస్లో ఎలా ఉందో కానీ మా ఏరియాలో మాత్రం చాలా వర్షం వచ్చింది. అందుకోసమని ఇంకా కొంచెం తినకుండానే తొందరగా వెళ్ళిపోయినాము. గింత పక్కగా అయిందండి, గింత అయింది ఫేసు. ఇది చూడు చూడు ఇది చూడు. అరే మీ డాడీ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాడా రా? ఈ బ్యాంగిల్స్ ఎక్కడే ఇచ్చేస్తావారా? ఒకటి ఇచ్చేస్తావా? ఇది అన్న ఇది తీసుకోరా. అమ్మో ఇయ్యవా? ఇది బ్యాంగిల్ ఇవా? దావన్నీ వాళ్ళకి రాఖీ కడుగుదా. నెక్స్ట్ చూడండి, మా పిల్లల కోసం ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసింది. ఎవరంటే ఖుషి పాప.
చూసారు కదా, చిన్న బేబీ అండి, జస్ట్ 1.5 year అంతే. లాస్ట్ ఇయర్ అయితే కూర్చోవడం కూడా తెలీదు, ఇప్పుడైతే నడుస్తుంది. ఇప్పుడు సెకండ్ బర్త్డే కూడా దగ్గరికి వస్తుంది. మా పిల్లలకి లాస్ట్ ఇయర్ నుంచి రాఖీ కడుతుంది. బుజ్జి బుజ్జి ఆడపడుచు అన్నమాట. ఇంకా మా పిల్లల కోరికలు నెరవేరినట్టే. కోరికలు ఏంటండి డౌటా, రాఖీ కట్టడానికి ఎవ్వరూ లేరు అని చాలా బాధపడేవాడు పెద్ద బాబు అయితే. మేము ఇదివరకు ఇక్కడ లేము కదా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా బాధ వాడికి. ఏంటంటే రాఖీ కట్టడానికి ఎవరు వస్తారు అని. మా బావ పిల్లలు ఉన్నారు, కాకపోతే ఏంటంటే మేము వచ్చిన ఒక ఫస్ట్ ఇయర్ కట్టారు, తర్వాత ఎప్పుడు వీళ్ళే వెళ్ళి కట్టించుకోవడం జరిగేది. అందుకోసం చాలా బాధపడేవాడు మా పెద్ద బాబు అయితే. ఇంటికి వచ్చి రాఖీ కట్టట్లేదు ఎవ్వరు అనేసి నేనే కట్టేదాన్ని అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి ఈ బుజ్జి ఆడపడుచు మా ఇంటికి వస్తుంది రాఖీ కట్టడానికి. సో ఇంకా చాలా హ్యాపీ ఉన్నారు ఇద్దరు. వచ్చారు, రాఖీ కట్టారు. తనకి కట్టడం రాదు కాబట్టి మా చెల్లె కొంచెం కట్టేస్తుంటే మామ అనుకుంటుంది అనమాట మా కూతురు. అక్షింతలు వేస్తుంది చూడండి, బుజ్జి బుజ్జి చేతులతో ఎంత బాగా వేస్తుంది. వాళ్ళ చెల్లె నిలబడి అక్షింతలేయడం కష్టం అని చెప్పేసి మా పెద్ద బాబాయ్ దగ్గరకు వచ్చి తల వంచుతున్నాడు చూడండి. నిజంగా సిస్టర్ అండ్ బ్రదర్ అంటే ఇట్లనేమో కదా, అసలు ఎంత చెప్తే వినరు. ఎవ్వరు చెప్పినా చెల్లెళ్ళు అక్కలు ఏదైనా చెప్తే మాత్రం కంపల్సరీ వింటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. సూపర్ అనిపిస్తుంది కదా. దగ్గరకు వచ్చి వంగి మరీ అక్షింతలు తలపైన వేయించుకుంటున్నారు. సూపర్గా అనిపించింది, క్యూట్గా అనిపించింది చిన్న పాప రాఖీ కట్టడం. ఇంకా వాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా. నా చిన్న బాబుకైతే పిచ్చ యాటిట్యూడ్ ఉంటుందండి, అన్ని విషయాలలో కాదు, అందరితో చాలా ఫ్రెండ్లీ ఉంటాడు. కానీ ఆశీర్వాదం కాళ్ళు పట్టుకోవడం వచ్చేసరికి మాత్రం అస్సలు ఎవరి కాళ్ళు పట్టుకోడు. సారీ చెప్పమంటేనేమో కథం పక్కకి వెళ్ళిపోతాడు. వాడు చూడండి లేచి వెళ్ళిపోతున్నాడు ఆశీర్వాదంకి. ఆశీర్వాదం తీసుకోవట్లేదు. కాళ్ళు పట్టుకోవాలంటే చాలా ఇక్కడ లేని యాటిట్యూడ్ వచ్చి పడుతుంది వాడికి. కాకపోతే ఈ వీడియోలో అన్ని ట్విస్టులే అండి. అందరు ఆశీర్వాదం తీసుకున్నాడు బలవంతంగా అయినా సరే. ఇంకా వాళ్ళ చెల్లెల కోసం వాళ్ళు ట్రెండ్స్ షాపింగ్ మాల్కి వచ్చి వాళ్ళే స్వయంగా షాపింగ్ చేశారు. వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సే తీసుకున్నారండి. నేనేమో బార్బీ ఫ్రాక్ టైపు తీసుకుందామంటే బాగా నచ్చి వీళ్ళకి టాప్ ఒక్కరు సెలెక్ట్ చేశారు, స్కర్ట్ ఒక్కరు సెలెక్ట్ చేశారు. చాలా అంటే చాలా ఇష్టంగా తీసుకున్నారు. పాపకి ఎలా ఉందో ఏంటో నాకు తెలియదు, ఇంకా వేసి చూడలేదు. కానీ వీళ్ళైతే చాలా ఇష్టంతో పెడుతున్నారు. మా చిట్టి తల్లేమో సిగ్గుపడతా ఉందన్నమాట. ఇంకా దాని తర్వాత నేను మా తమ్ముళ్ళకి రాఖీ కడుతున్నాను. చూడండి, వాయిస్ పెడదాం అనుకున్నాను, మావి కూడా మీరు ఫన్నీగా ఎంజాయ్ చేస్తారనిపించింది. కాకపోతే పెట్టలేదు, ఎందుకంటే కొంచెం అల్లరల్లరిగా ఉంది. కనిపించే మేమే కాదండి, హాల్లో అందరు కూర్చొని ఉన్నారు కాబట్టి ఎక్కువ నాయిస్ వస్తుంది అన్నట్టుగా నేను వాయిస్ పెట్టలేదు. ఇంకా మా ముగ్గురు తమ్ముళ్ళకి నాని, బబ్బీ, బిన్ను అనమాట. వీళ్ళు మీకు అందరికీ తెలుసు, ప్రతి వీడియోస్లో దాదాపు కనపడుతూనే ఉంటారు. ఇంకా మా కూతురుతో ఆడుకుంటున్నారు వీళ్ళు. అల్లరల్లరిగా ఉంది ఇల్లంతా, అందుకోసమనే వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. నేను కూడా ముగ్గురికి రాఖీ కట్టేశానండి. రాఖీ కట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి నాకు కూడా వాళ్ళు బట్టలు పెట్టడం అంతా జరిగింది.
చెప్పాను కదా, బట్టలు పెట్టడం అంతా కంప్లీట్ అయింది. నేను అలా ఎందుకు పైకి చూస్తున్నానంటే నా పరిస్థితి మీకు అర్థమైంది అనుకుంటా. వాళ్ళు ఎక్కడో టవర్ లాగా ఉన్నారు, నేను కింద స్టూల్ లాగా ఉన్నా వాళ్ళ మధ్యలో, అందుకే అట్లా చూసానమాట. జస్ట్ ఫర్ ఫన్ అండి. ఇంకా రాఖీలు కట్టడం కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలండి. ఈ అమ్మాయి మీకు అందరికీ తెలుసు కదా, నా మరదలు, అంటే మా తమ్ముడి వైఫ్. మా ఆయన కట్టడానికి వచ్చింది. తమ్ముడి వైఫ్ అంటే నాకు మరదలు కాదండి, మా అక్క వాళ్ళ తోటి కోడలు కూతురు, అంటే మాకు కూతురు వరుస, మా తమ్ముడికి మేనకోడలు వరుసలో పెళ్లి చేసాం మేము. అందుకోసం అనేసి మా అబ్బాయిలకే కట్టాల్సింది అక్క అవుతుంది కాబట్టి, కాకపోతే తమ్ముడికి వైఫ్ అయింది కాబట్టి మా ఆయనకు కడుతుంది చెల్లెల వరుసలో. రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయింది. తను కూడా, ఇంకా మేము కూడా బట్టలు పెట్టేసామండి. మేమేంటంటే ప్రతిసారి అందరికీ ఒకేలాగా ఉండాలని లేదు కదా, ఎవరిష్టం వాళ్ళు. కొంతమంది హారతిలో కట్నం వేస్తారు మనీ, కొంతమంది బట్టలు తీసుకొస్తారు. బట్టలు తీసుకొచ్చే అంత టైం లేని వాళ్ళు, నా అలాంటి వాళ్ళైతే ఒక్కొక్కసారి కట్నం కూడా పెట్టేస్తారు. నేనైతే నిన్న రాత్రి 10:40 అయ్యిందండి. సిఎంఆర్ వాళ్ళైతే షట్టర్ కూడా వేసేసిండ్రు. మేము లోపల వెనకాల నుంచి వెళ్ళి షాపింగ్ చేసినాము. చాలా సతాయించుకున్నట్టున్నాం మేమైతే, కానీ వాళ్ళు ఓపిక్గా సహనంగా అన్నీ చూపించారు మాకు. శారీస్ అందరికీ తీసుకున్నాము. మా ఆయనకి 7 మెంబర్స్ కట్టారండి. 7 మెంబర్స్కి కూడా శారీస్ పెట్టడము. ఒక్కరు అన్మ్యారీడ్ ఉన్నారు కాబట్టి తనకి మాత్రం కట్నం పెట్టారు. మిగతా 6 మెంబర్స్కి అయితే శారీస్ పెట్టాడు. ఏదో మాకు తోచినంతలో. కానీ ప్రతి ఒక్కరి దగ్గర మేము బ్లెస్సింగ్స్ ఏమని తీసుకున్నామో కూడా చెప్పేస్తానండి. పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, రివీల్ చేద్దాం అనుకుంటున్నా, చేసేస్తున్నా. మాకు సొంతం ఇల్లు కావాలి అని ఎప్పటి నుంచో నేను అమ్మవారిని బాగా ప్రేయర్ చేస్తున్నా. సొంతం ఇల్లు కావాలి అని బ్లెస్ చేయమని అడిగాను అందరినీ. మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పాను కదా, ఒకప్పుడు నాకు ఆడపిల్ల కావాలని బ్లెస్సింగ్స్ అడిగేదాన్ని అందరినీ. కాకపోతే ఇంకా నాకు ఛాన్స్ లేదు, 2 అబ్బాయిలే అయ్యారు, ఇంకా వద్దులే అన్నట్టుగా మేము అనుకున్నాము. కాకపోతే అన్ని ఇచ్చిన దేవుడు మాకు సొంతం ఇల్లు ఇస్తే కూడా బాగుండు అనిపించి ప్రతి ఒక్కరి దగ్గర నేనైతే అలాగే బ్లెస్సింగ్స్ తీసుకున్నా. నెక్స్ట్ మా అక్క వాళ్ళ బాబుకు కూడా కట్టేసింది మా మరదలు. ఇంకా రాఖీ అయిపోయింది. ఇంటి దగ్గర రాఖీ సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి.
తర్వాత మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దన్న వాళ్ళ ఇంటి దగ్గర రాఖీ కట్టిన తర్వాత మాకు వర్షం స్టార్ట్ అయిపోయిందండి. బాగా తడిసిపోయినాము. పెద్దన్న వాళ్ళ ఇంటి దగ్గర మాకు ఫొటోస్ తీయడానికి ఎవరు లేరు. వాళ్ళ మొబైల్ కూడా కొంచెం లోపల పెట్టేసినాము, మబ్బు చేసింది అనేసి ఫొటోస్ ఏం తీసుకోలేదు. చిన్నన్నయ్య అంటే మా డాడీ వాళ్ళ రెండో తమ్ముని కొడుకులండి, పెద్దన్నయ్య చిన్నన్నయ్య అంటే. ఇంకా వదిన పార్లర్ దగ్గర ఆపనండి, దగ్గర నియర్ ప్లేస్ అందరూ. కాకపోతే నడిచే అంత కూడా లేదు, కనీసం నిలబడ్డామంటే అక్కడికక్కడే తడిసిపోయేంత వర్షం వచ్చేసింది. ఇంకా మేము కంప్లీట్ గా తడిచిపోయినాము. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది వదిన, డ్రాప్ చేయడానికి అన్నయ్య వెళ్దాం అనుకునేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను నా పార్లర్లోకి పిలిపించి మరీ కట్టాను రాఖీ. ఇంకా ఇంటికి వెళ్ళే అంత లేదు, మధ్యలోనే తడిసిపోయినాము. ఇంకా పార్లర్కి వచ్చేసి ఇద్దరం అక్క నేను రాఖీ కట్టేసినామండి. కట్టిన తర్వాత ఇంకా మేము పెద్దపల్లికి కూడా వెళ్ళాలి. అప్పటికే 2-2:30 అయిపోతుంది. చాలా చాలా అంటే చాలా బస్సులలో అయితే జనాలు మామూలుగా లేరు. మేము కార్ తీసుకునే వెళ్ళాము వెళ్ళేటప్పుడు. కాకపోతే ఏంటంటే కార్ మరి రూమ్ అందుకోసమని మేము దాదాపు తడిసిపోయినాం. కార్ ఎక్కేంతలో ఎందుకంటే మేము నియర్ ప్లేసెస్ అన్ని కూడా బైక్ మీద వెళ్లాల్సి వచ్చింది దగ్గర వాళ్ళ దగ్గరికి. కాకపోతే బైక్ మీద వెళ్తే ఏం పడదులే, వర్షము చేరుతాం తొందరనే అని అనుకున్నాం. కానీ మొత్తం తడిసిపోయినామండి. అవే తడి బట్టలతోనే రాఖీస్ కట్టేసినాము. ఇష్టపల్లి సిద్ధిరస్తు అంటే వాడు నవోదయ అడ్డం అనుకున్నాను. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. అంటే ప్రపంచంలో జరిగేవే చెప్తున్నా. ఎవరన్నా ఎవరికన్నా సొంత అన్నతమ్ములు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, రాఖీ కట్టడం అనేది స్టార్ట్ చేస్తే మీకు కోపం ఉన్నా, ప్రేమ ఉన్నా, ఏమున్నా పర్వాలేదు, ఒక్క రాఖీ రోజు మాత్రం వెళ్ళి వాళ్ళ చేతికి కట్టేయండి. లేదంటే అసలు కట్టడం కంప్లీట్గా స్టార్ట్ చేయకండి. వాళ్ళకు పెళ్ళిళ్ళైనా పిల్లలున్నా వాళ్ళు ఇంకెక్కడో వెళ్ళి లివింగ్ చేస్తున్నా సరే కొరియర్ అన్నా చేయండి మీకు కట్టడం ఇష్టం లేకపోతే. అంతేగాని ఒకసారి కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఆపడం అలాంటివి ఏం చేయకండి. ఒక మనిషికి రాఖీ కట్టడం, నాకు తెలిసింది చెప్తున్నా, అందరు నన్ను బ్యాడ్గా అనుకోకండి. ఒక మనిషికి మనం రాఖీ కట్టడం స్టార్ట్ చేసినాము అని అంటే కంపల్సరీ చేయాల్సిందే. నేను కూడా ఒక తమ్ముడికి రాఖీ కట్టడం స్టార్ట్ చేసినాను, కానీ ఒక్కసారే కట్టించుకున్నాడు. ఎప్పుడు హైదరాబాద్లోనే ఉండడం, ఎప్పుడు కాల్ చేసినా హైదరాబాద్లో ఉన్న అక్క రావడం కుదరలేదని చెప్పడమే జరుగుతుంది. చాలా బాధపడుతూ ఉంటా నేను. అట్లా చేయకండి. కట్టకపోతే నార్మల్గా కట్టకుండా వదిలేసేయండి. ఒకసారి కట్టడం స్టార్ట్ చేసారంటే కట్టకపోతే మీకు బాధ, కట్టించుకోకపోతే వాళ్ళకి కూడా బాధగా ఉంటుంది. వాళ్ళు ఏ రీజన్తో మిమ్మల్ని కలవరో మనకు తెలియదు, కానీ
మీరైతే జెన్యున్గా ఉండండి సిస్టర్స్, అందరికీ చెప్తున్నా. చూడండి వీళ్ళందరూ కూడా మీకు అందరికీ తెలుసు, మేము ఒక దగ్గర ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు, మేము ఈ ఇంటికి రాకముందుకి మేము కంప్లీట్గా లాక్డౌన్ ముందు ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు నా నైబర్స్ వీళ్ళందరూ. కానీ నిజంగా సొంత అన్నదమ్ములని మనం ఎంత చూస్తామో అంత ఉంటున్నారండి ప్రతి ఒక్కరు. ఒక్కసారి సిస్టర్ అని ఫిక్స్ అయిపోయినామంటే ఇంకంతే. నాకు వీళ్ళకి ఉన్న అనుబంధం కూడా అలాంటిదే. మీరందరూ ప్రతి సంవత్సరం చూస్తుంటారు. 4 అన్న తమ్ముళ్ళు వీళ్ళు. ఏం జరిగినా నాతో చెప్తుంటారు, శుభకార్యాలు ఏవైనా కాల్ చేస్తుంటారు, ఇంటికి వచ్చి చెప్తుంటారు. వీళ్ళు నా చేతుల మీదుగా ప్రతిసారి పొద్దున వెళ్ళి నేను రాఖీ కడతాను. నేను ఈరోజు ఈవినింగ్ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే వర్షం ఒకటి రీజను, కానీ పొద్దున రీజన్ ఏం లేదండి. మా ఆడపడుచు వాళ్ళు పొద్దున వస్తారేమో అని చెప్పి వెయిట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు రాలేదు తొందరగా. చూసి ఇంకా ఈవినింగ్ టైంలో మేము వెళ్ళిన తర్వాత మాకు కాల్ చేశారు వస్తున్నామని. ఫాస్ట్గా అట్లనే తడి బట్టలతోనే వెళ్ళి రాఖీలు కట్టేసి వచ్చాను. చాలా ఇష్టం అండి నాకు వీళ్ళు, ఎందుకంటే అంతే రెస్పెక్ట్ ఇస్తారు, వచ్చే వరకు వెయిట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళరు. లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఇక రెండో తమ్ముడు ఇక్కడ కూర్చున్నాడు చూడండి, సెకండ్ వన్, ఒక్కసారి డ్రైవింగ్ కోసం ఏదో కిరాయి అని చెప్పేసి వెళ్తేనే చాలా తిట్టేశాను. నేను అంత బాధపడ్డాను నేను లేనందుకు. మళ్ళీ ఇయర్ మాత్రం కంపల్సరీ ఉన్నాడు. అస్సలు పోవద్దు, నేను రాఖీ కట్టే వరకు దెబ్బలు పడతాయని చెప్పేసిన అండి. ఇంకా ఉన్నారు, కట్టించుకున్నారు. మీరందరూ నా వీడియోస్లో అందరినీ చూస్తుంటారు కదా, నాతో ఎంత ప్రేమగా ఉంటారు అనేసి. మా చిన్నగాడు కానివ్వండి, నానిగాడు కానివ్వండి, మా బ్రదర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు, లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా హార్ట్ఫుల్గానే నా కోసం వెయిట్ చేస్తారండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నాకు అట్లనే ఉన్నాయి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే షేర్ చేసుకునేంత మంచి బాండింగ్ ఉంది మా మధ్యలో. సొంత అనేదాన్ని పక్కన పెట్టండి, ప్రతిదీ కూడా షేర్ చేసుకునే ఒక బ్రదర్ని దేవుడు ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ అండి. అన్నీ షేర్ చేసుకునే అంత మంచి బ్రదర్స్ని ఇవ్వడం మాత్రం ఇంకా గ్రేట్. అందుకు నేనైతే గాడ్కి ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటా. చాలా 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 హ్యాపీగా ఉంటుంది ఆ విషయంలో నాకైతే. వీళ్ళకి కట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ బ్రదర్కి ఒకరికి మ్యారేజ్ అయితే సరిపోతుంది, అయిపోయినట్టే, అందరికీ మ్యారేజెస్ అయిపోయినట్టే. నెక్స్ట్ అండి, నేను మీకు చెప్తాను చివరిలో ఒక మాట అని చెప్పాను, గుర్తుందా? అది నేను ఇప్పుడు చెప్పబోతున్నా. మా ఆయన వాళ్ళు 4 అండి, 2 అన్న తమ్ముళ్ళు, 2 అక్క చెల్లెళ్ళు, మేము చిన్న వాళ్ళము. మీ బావగారు ఉన్నారు, బావగారు 2 పిల్లలు చూడండి ఇక్కడ నిలబడ్డారు, మా 2 కూతుళ్ళు అన్నమాట. మా 2 అబ్బాయిలకి వాళ్ళిద్దరు రాఖీ కడతారు, మా ఆడపడుచులు 2 మా ఆయనకి రాఖీ కడతారు. కడుతుంది మా పెద్ద ఆడపడుచు గారు, కూర్చున్నదేమో మా చిన్న ఆడపడుచు గారు అండి. నేను స్పెషల్గా చెప్దామనుకున్న విషయం ఇదే అండి. ప్రతిసారి ఏమవుతుందంటే ఈవినింగ్ టైంలో వస్తారు, మళ్ళీ 2 ఒకేసారి రావడం అనేది జరగలేదు చాలా వరకు. అందుకోసమని ఎక్కువ వీడియోస్లో ఉండరు వాళ్ళు. మీరు నన్ను చాలాసార్లు క్వశ్చన్ చేస్తారు, నా వాట్సాప్ స్టేటస్ చూసి క్వశ్చన్ చేస్తుంటారు ఎక్కువ. మీ ఆడపడుచు వాళ్ళతో దిగలేదు ఫొటోస్ ఏంటి అది ఇది అనేసి. దిగకపోవడం అంటూ ఏముండదు, కాకపోతే లేట్ నైట్ అవుతుంది. ఎందుకంటే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బావగారికి అక్కడే ఇంటి దగ్గరే కట్టేసి, వాళ్ళ నాన్నగారికి కట్టేసి, మళ్ళీ చిన్న మామయ్య వాళ్ళు, మధ్య మామయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళ పిల్లలకు కూడా కట్టేస్తారు. చివరిగా మా ఆయనే చిన్నవారు కాబట్టి ఇంటికి వచ్చి కట్టడానికి బాగా లేట్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి వీడియోస్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు.
మళ్ళీ ప్రత్యేకంగా విషయం ఏంటంటే, నేను ఏది వీడియో తీసినా, ఏం ఫొటోస్ తీసినా సరే నా వాట్సాప్ స్టేటస్తో పాటు, నా ఇన్స్టాతో మోజ్తో పాటు యూట్యూబ్లో కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి పెడతాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో కనిపించడం ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బలవంతం చేయడం ఎందుకు అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి, ఆడపిల్లలకి ఒకటి అమ్మ వాళ్ళ మీద ఉన్నంత అజమాయిషి అత్త వాళ్ళ మీద అస్సలు ఉండదు. నేను మా తమ్ముళ్ళతో తీసుకున్నంత వీడియోస్ ఫ్రీగా నేను అత్తయ్య వాళ్ళతో ఉండలేను కదా, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి. మన మమ్మీ వాళ్ళతో, మన తమ్ముళ్ళతో మనం ఎట్లా ఉంటాం, చాలా ఫ్రీగా ఉంటాం. వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దన్నా చేస్తాం, ఎందుకంటే అది మన రైట్. కానీ వీళ్ళతో అట్లా ఉండలేం కదండి. వాళ్ళకి మనం తగినంత రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చిందే చేయాలి. అదే అన్నమాట మనం ఇచ్చే రెస్పెక్ట్. వాళ్ళకి అంతకంటే ఏమి ఇస్తామండి. మా పెద్ద ఆడపడుచు గారండి, అందరూ ఇప్పుడే చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కనిపించారు. దాదాపుగా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఏం చేసినా మాకు వీడియోలు తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ అప్లోడ్ చేయనీకి ఉండదు. ఇంకొక విషయం, నేను ఆల్రెడీ చెప్పాను కదా మా చిన్న బాబు యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అని. మా ఆడపడుచులు ఇద్దరు ఆడుకున్నారు వాడితోటి ఈరోజు. ఫైనల్గా వాళ్ళ కోరిక కూడా నెరవేరింది. కంపల్సరీ కాళ్ళు మొక్కించుకుంటామని చెప్పారు. చిన్నోడితో మొక్కించుకోవడం కూడా జరిగింది. చూడండి మీరు ఈ వీడియోలో, మీకు ఆ దృశ్యం కనిపించబోతుంది అన్నమాట. అందరికీ రాఖీలు కట్టడం కంప్లీట్ అయిపోయింది. అందరి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నామండి మేము, మా పిల్లలు. ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడో మీకు అర్థమవుతుందా? వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు రాఖీ. మా చిన్న బాబు వాడే సెలెక్ట్ చేసుకొని వాడే కట్టిపించుకుంటున్నాడు. ఒక్కొక్కరితో 2 రాఖీలు కట్టించుకుంటున్నాడు అండి. రూల్స్ని అంతా బ్రేక్ చేస్తున్నాడు వీడు. ఎందుకంటే వాడి చెయ్యి మొత్తం రాఖీ సినిమాలో హీరో ఎన్టీఆర్ లాగా షోల్డర్ దాకా నిండిపోవాలని వాడు ఫిక్స్ అయ్యాడు. కాకపోతే నీ షర్ట్ అట్లా ఉంది అని చెప్పేసి మేమే కవర్ చేసుకుంటూ వచ్చినామండి. హాఫ్ హ్యాండ్స్ అయితే అందరు కడుతుండే అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఏదో అడ్జస్ట్ అవుతున్నాడు. వాడి చేతికున్న రాఖీలు ఎవరికి లేవని వాళ్ళ ఫీలింగ్ అనమాట. అందుకే చూపిస్తున్నాడు. మా కూతుర్లు కట్టడం కంప్లీట్ అయిపోయింది. మా ఆడపడుచులు కట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది.
రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ బ్లెస్సింగ్ టైం. మేమందరం బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. మా చిన్న బాబుని మీరు అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నాడు. కానీ మా వదిన వాళ్ళు మాత్రం అస్సలు వదలలేదండి వాడిని. ఇప్పుడు చూడండి ట్విస్ట్, హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, నేను తీసుకున్నాను, నాకు అవసరం లేదు అన్నట్టు. వాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. కాళ్ళు మాత్రం పట్టుకోవట్లేదు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇంకా వాళ్ళ అత్తయ్య కంపల్సరీ పట్టుకో అంటే కూడా పట్టుకోవట్లేదు వాడు. ఇంకా వాడు ఏమని డైలాగ్ చేస్తున్నాడు తెలుసా, నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావురా, బ్లెస్సింగ్స్ తీసుకోరా మంచిగా అంటే, నేను ఆల్రెడీ క్లాస్ ఫస్ట్ కాబట్టి అవసరం లేదని జస్ట్ ఫింగర్స్తో ఇట్లా టచ్ చేస్తున్నాడు. అంతా సతాయించుకున్నాడు. చాలా ఫన్నీ. మీరైతే పొగరు అనుకోకండి. వానికి ఏంటంటే తప్పు చేస్తేనే కాళ్ళు కొట్టుకోవాలి అన్న ఫీలింగ్లో ఉండి వాడు బ్లెస్సింగ్స్ అంటే ఏమిటో తెలియదు. చిన్న బాబే కదా అండి, మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. జస్ట్ ఫర్ ఫన్ అనుకోండి అంతే. చూసారా, ఫైనల్లీ మా వదిన వాళ్ళు సాధించేసిండ్రు. వాడి చేత కాళ్ళు పట్టించుకున్నారనమాట. మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. ప్రతి బర్త్డేలకి, మ్యారేజ్ డేలకి కానీ దేనికైనా ఎట్లా విష్ చేస్తున్నారో దీనికి కూడా అలాగే హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పి విష్ చేయండి. నిన్న అప్లోడ్ చేయాల్సింది, ఎందుకు అప్లోడ్ చేయలేదంటే దాదాపు నైట్ 12:30, 11:30, 12 అయిందండి ఈజీగా మేము పెద్దపల్లికి వెళ్ళి వచ్చేసరికి. సో బ్లెస్సింగ్స్ అయిపోయినాయి. మా బాబు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. వీళ్ళు మా అన్న బావ వాళ్ళ పిల్లలకి మాత్రం కట్నం వేశారండి హారతి పొలంలో. ఎందుకంటే చిన్న పాప కంటే డ్రెస్ తీసుకోవడానికి సైజ్ తెలుసు కాబట్టి తీసుకున్నారు, 1 year బేబీయే కదా అని. కానీ వీళ్ళు పెద్దవాళ్ళు కదా, అట్లా తీసుకోవడం కుదరలేదు. అందుకని మనీ పెట్టేశారు. అది కూడా వాళ్ళ పాకెట్ మనీ పెట్టారండి. మా దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోలేదు, వాళ్ళ పాకెట్ మనీతోనే పెట్టారు. ఇంకా మేము కూడా మా ఆడపడుచు వాళ్ళకి శారీస్ పెట్టేశాము. మాకు తోచినంతలో మేము చేసాము. వాళ్ళ రేంజ్కి మేము పెట్టే అంత కాకపోయినా వాళ్ళు మా వారికి కట్టిన రక్షాబంధన్కి తన ఇష్టం వచ్చినట్టు నైట్ 10:40కి చేసిన షాపింగ్ ఇది. సక్సెస్ఫుల్గా చేసామని మేము అనుకుంటున్నాం. వాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తీసుకున్నారు. ఎవరైనా సరే అండి, ఒక్క మా ఆడపడుచులు ఏంటి, ఏ ఆడపడుచులు కూడా డిమాండ్ అయితే చేయరని ఎక్స్పెక్ట్ చేస్తా. ఎవరో ఎక్కడో 90% వరకు మంచి ఆడపడుచులే ఉంటారు. ఒక 10% వాళ్ళు మాత్రము కొంచెం ఆస్తి అడిగి అన్నీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారండి. అందరూ ఉండరు. రాఖీ కట్టినాము అని అంటే ఇంకంతే, అదొక ఫెస్టివలే అన్నట్టు కదా. అంటే రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెళ్ళ బంధానికి గుర్తు అని చెప్తారు. కానీ మనం దాన్ని ఎంత పెద్ద ఫెస్టివల్ చేస్తామండి. ఆడపడుచులు కానీ బ్రదర్స్ కానీ ఏ ఊర్లో ఉన్నా, ఏ పనిలో ఉన్నా వాళ్ళు వచ్చి మా అక్క లేదా చెల్లె వచ్చి రాఖీ కడతారని వాళ్ళు వెయిట్ చేస్తారు. మనమైనా సరే ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధపడతాం. ఎగ్జాంపుల్ అయితే ఈరోజు వర్షమే అండి. ఈరోజు వర్షం ఇంత పడ్డా సరే ఎంత ఇష్టంగా మనం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళినాం కదా. ఇంకా అదే అనుకోండి అన్న చెల్లెళ్ళ అనుబంధం, అక్క తమ్ముళ్ళ అనుబంధం అంటే ఏంటి అనేది. బట్టలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము పెద్దపల్లికి వెళ్ళేది ఉందని చెప్పాను కదా. ఇక వర్షం అయితే పడుతూనే ఉంది, తప్పదు ఇంకా వెళ్ళాల్సిందే. తమ్ముళ్ళ కోసం రాఖీలు వర్షంలో తడుచుకుంటూ బురదలో ఈడ్చుకుంటూ వచ్చిన అక్కలని క్యాప్షన్, మంచి క్యాప్షన్ దొరికింది నాకు. వర్షంలో తడుచుకుంటూ వచ్చిరని, రాఖీ కట్టాలంటే ఎంత దూరమైనా తడుచుకుంటూ వచ్చిరండి. మంచి క్యాప్షన్ దొరికింది నాకు. ఇది మొత్తం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా. ఇంత ఘోరమా? గేట్ వేసే ఉంది అక్కడ, నువ్వు ఇక్కడ దొంగతనం చేస్తున్నావు వితౌట్ పర్మిషన్. ఆ దొంగతనం చేసిందా అన్ని. ఇంకా హౌ క్రేజీ. వావ్ వావ్. చూసారు కదా, వెళ్ళిపోయారు. మా వారే వెళ్ళి డ్రాప్ చేశారు. నెక్స్ట్ ముగ్గురు అండి. మా ఇంటి స్పెషాలిటీ వాళ్ళదండి. ఏం స్పెషాలిటీ అంతగా అనుకుంటున్నారు కదా, ఏం లేదండి. సింపుల్ గా 2 ముచ్చట్లు చెప్పేస్తాను. ముగ్గురు జాబ్ చేస్తారు. ముగ్గురు ఓన్ సిస్టర్స్, వాళ్ళకి బ్రదర్స్ లేరు.
సో వాళ్ళు ముగ్గురు జాబ్ చేస్తారు. ఒకరు పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకున్న తను ఆమె, ఇంకా వైలెట్ శారీ తను టీచరు, ఇంకా హాఫ్ శారీ వేసుకుంది తను బ్యాంక్ జాబర్ అనమాట. ఈ ముగ్గురు ఇంత బిజీగా ఉన్నా సరే మా వారి కోసం తప్పకుండా వస్తారు. అదే స్పెషల్ అనమాట. ఎందుకంటే హౌస్ వైఫ్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు అంటే ఈజీగా 10 కిలోమీటర్స్ అయితే ఈజీగా వచ్చేయచ్చు, 50 కిలోమీటర్స్ అయితే ఈజీగా వచ్చేయచ్చు. కానీ వీళ్ళు చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తూ వస్తారు. అది మాకు చాలా హ్యాపీని ఇస్తుందండి. అందుకోసం రావడం పాపం ప్రతిసారి ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. మళ్ళీ ఈసారి ఇంకా వర్షంలో వచ్చారు, వెహికల్ ఎంగేజ్ తీసుకొని మరీ వచ్చారు. అంతా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఈమె సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది, టీచింగ్ చేస్తుంది. అయినా సరే ఒక్క డే లీవ్ దొరికిందంటే ఖచ్చితంగా వెళ్ళి రాఖీ కట్టాలి అన్న ఫీల్తో వచ్చేస్తుంది. ఇంకా తనైతే బందోబస్తు డ్యూటీ. తెలుసు మీకు పోలీస్ ఆఫీసర్లు ఎంత బిజీ ఉంటారో, ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో. అయినా సరే ఒక్కరోజు హ్యాపీనెస్ కోసం వాళ్ళు రావడం అయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకోసమే స్పెషల్ అని చెప్పానండి. ఇన్స్పిరేషన్ లేడీస్ అనమాట. అంటే ఒకే ఇంట్లో అందరికీ జాబ్స్ రావాలని లేదు కదా, ఎంత కష్టపడితే వచ్చి ఉంటాయి అనేది మీకు చిన్న ముచ్చట్లో తెలిసిపోయి ఉంటుందండి. మాకు అందుకే హ్యాపీ అనిపించి నేను ఈ వీడియోలో రివీల్ చేసేసాను. సో దీన్నంతా నేను సాగరిస్తున్నాను అనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతే. నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, శారీస్ అంటే ఇష్టం ఉన్నవి తీసుకోగలుగుతాం కానీ డ్రెస్సెస్ తీసుకోలేము కదండి. అందుకోసం మనం ఏం చేసామంటే, మా పిల్లలేమో చిన్న పాపకి సెలెక్ట్ చేసి 1 ఇయరే కదా అని చెప్పేసి తనకి తీసుకున్నారు. ఇంకా మా బావగారి పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ సైజెస్ మనకి అంతగా తెలియకపోవచ్చు, తెస్తే సెట్ అవ్వకపోవచ్చు అన్నట్టుగా కట్నం పెట్టేశారు మా ఇద్దరు అబ్బాయిలు. ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. ఇద్దరు మ్యారేజ్ అయిన వాళ్ళు కాబట్టి ఇద్దరికి శారీస్ పెట్టేశాము. ఇంకా ఈ అమ్మాయికి అయితే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి డ్రెస్ తీసుకుంటే సెట్ అవుద్దో సెట్ అవ్వదో అన్నట్టుగా మేము హారతిలో కట్నం వేసాము. ఎందుకంటే తను తీసుకుంటే తను ఇష్టమైంది తను తీసుకొని ఇవ్వండి అన్నట్టుగా కట్నం పెట్టారు మా వారు. ఇక్కడ ఫన్నీ ఏంటంటే, ఇదే ఛాన్స్ అని కాళ్ళు మొక్కించుకుంటున్నావు కదా, కాళ్ళు ముందుకు పెట్టి మరీ అంటుంది కావ్య. కాకపోతే చాలా ఫన్నీ కదా. నిజంగా ఇదే ఛాన్స్ అని కాదండి, మనము ఒక్కసారి రక్షాబంధన్కి వాళ్ళతో కాలు మొక్కించుకుంటాం, మనం వాళ్ళ కాలు మొక్కుతామేమో కానీ అదొక ఫీల్, అదొక హ్యాపీ అస్సలు మనం ఎక్స్ప్రెస్ చెయ్యలేము.
అందుకోసమని వాళ్ళు కూడా ఎందుకు మొక్కుతారండి ఊరికే వచ్చి, ఇప్పుడే కదా ఛాన్స్ కదా, మీరేమనుకుంటారు? సో ఫ్రెండ్స్ అయిపోయినాయి, అందరికీ రాఖీలు కట్టడం అయిపోయింది. పెద్దపల్లికి వెళ్ళినాం కానీ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ మా తమ్ముడికి జ్వరం వచ్చి ఉన్నాడు. పాపం వాడు అలాగైనా కూర్చున్నాడు. రాఖీ కట్టేసి వచ్చాము. మేము తీసుకున్న ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను కొన్ని. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వ్లాగ్ బోర్ కొట్టిందా? బోర్ కొడితే సారీ అండి, కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే అస్సలు చేయడం మర్చిపోకండి. నేను ఆల్రెడీ కామెంట్ కోసమే అడుగుతున్నాను, ఎందుకంటే నేను ఎలా విష్ చేస్తున్నానో మీరు ఎలా విష్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. సో ఫ్రెండ్స్, ఎట్లా అనిపించింది నా ఈ రాఖీ వ్లాగ్ మొత్తం? నచ్చిందా? నచ్చితే మీరే లైక్ చేస్తారు నాకు తెలుసు. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకున్నారు రక్షాబంధన్ని? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎంత దూరం నుంచి వచ్చారు మీ సిస్టర్స్? మీరు వెళ్ళారా ఏంటి? మీ ఏరియాస్లో వర్షం పడుతుందా లేదా? ఓన్లీ మా తెలంగాణలోనే వర్షం ఉందా ఏంటి? ఎలా ఉంది ఏంటి అనేది మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పిక్స్ అన్నీ కావాలని అప్లోడ్ చేశాను, ముఖ్యంగా మా చిన్నోడు బ్లెస్సింగ్స్ చేసుకునేవైతే. రేర్ ఫొటోస్ అన్నీ కొంచెం సేవ్ చేసుకోవాలనిపిస్తుంది, సో మధ్య మధ్యలో ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే రక్షాబంధన్, మళ్ళీ వచ్చే వరలక్ష్మి వ్రతంలోపు మేము ఒక సొంతం ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మీరు కూడా మమ్మల్ని ప్లీజ్ బ్లెస్ చేయండి. ఇంత పిచ్చిగా ఎందుకు అడుగుతున్నారు అని కామెంట్ చేయకండి. ఒక 2 సంవత్సరాల నుంచి నాకు అదే కోరిక ఉంది, సొంతం ఇల్లు కట్టుకోవాలనేసి. సో మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంత పెద్ద 1 hour వ్లాగ్ కదా అని చెప్పేసి అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ఫన్నీ మెమ్స్ కూడా ఉన్నాయి కదా, ఎంజాయ్ చేయండి. వీడియోలో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ క్షమించండి, మళ్ళీ అడుగుతున్నాను. ఎవరైనా సిస్టర్స్ రాఖీ కట్టకుండా ఉన్నారా? బ్రదర్స్ ఎవరైనా కట్టించుకోకుండా ఉన్నారా? మనస్పర్ధాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే లాంగ్ అని వెళ్ళలేకపోయినా? ఏం బాధపడకండి, కాల్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడండి, మీరు కూడా హ్యాపీ అవుతారు. కానీ కడుతూ దగ్గరుండే వాళ్ళకి కట్టలేకపోయిన సిస్టర్స్ కానివ్వండి, కట్టించుకోలేకపోయిన బ్రదర్స్ కానివ్వండి, అస్సలు బాధపడకండి. ఎప్పటికైనా సరే మన వాళ్ళే, దగ్గరికి రాకుండా తప్పదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకేమనిపిస్తుంది? వెళ్ళలేకపోయానని బాధపడకండి, దూరం అని అస్సలు బాధపడకండి. గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలనుకోండి. బాయ్ మరి.